మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. తెలంగాణలో వాతావరణం ఇప్పుడు ఏమాత్రం అర్థం కావడం లేదు. ఓవైపు వర్షాలు కురుస్తున్నట్టే ఉన్నా మరోవైపు ఎండలు దంచుకొడుతున్నాయి. దీంతో రాష్ట్రంలో భిన్న వాతావరణ పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే రైతన్నలు వానల కోసం 1000 కళ్లతో ఆకాశం వైపు ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలోనే హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఓ చల్లని కబురును తీసుకువచ్చింది. రానున్న 4 రోజుల పాటు తెలంగాణలో మళ్లీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రకటించింది. ఈ ప్రకటనతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇది వానాకాలం సీజన్ కావడంతో రైతులు పొలాలు చదును చేసే పనిలో పడ్డారు. పైగా వర్షాలు వచ్చినట్టే వచ్చి వెనుదిరగడంతో రైతులు భయాందోళనకు గురవుతున్నారు. ఇదే సమయంలో రానున్న 4 రోజుల పాటు తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం ప్రకటించడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ వర్షాలు రాష్ట్రంలోని ఆదిలాబాద్, కొమరంభీం ఆసిఫాబాద్, నిజామాబాద్, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, జయశంకర్ భూపాలపల్లి, కరీంనగర్, పెద్దపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, హన్మకొండ, మహబూబాబాద్, వరంగల్, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్తో పాటు మేడ్చల్, మల్కజ్గిరి జిల్లాలలో కూడా అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని తెలిపింది. కేవలం ఈ జిల్లాలోనే కాకుండా మెదక్, వికారాబాద్, కామారెడ్డి, సంగారెడ్డి జిల్లాలలో అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఈ ప్రభావం ఏపీలోని పలు ప్రాంతాలలో కూడా ఉండవచ్చని కూడా స్పష్టం చేసింది. ఈ ప్రభావంతో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో వర్షం పడే ఛాన్స్ ఉందని తెలిపింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు వాతావరణ కేంద్రం ఎల్లో అలర్ట్ జారీ చేసింది. రైతులు అలర్ట్గా ఉండాలని, వర్షాల సమయాలలో చెట్ల కింద ఉండకూడదని సూచించింది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.